ఆనందంగా ఉన్నారని అనుకుంటా ఉన్నా. మరి లేదా పిల్లల్ని వదిలేసి 2 days నుంచి ఇక్కడ ఉన్నామనేటువంటి ఏమన్నా భావన ఉన్నా కూడా భవిష్యత్ తరాల కోసం ఒకరోజు పిల్లలతో కుటుంబంతో దూరమైనమని కూడా అనుకోవడానికి అంటే భావించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క 2వ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి మన సెక్రటరీ అనితా రామచంద్రను మరి మీరు కూడా మీ అనుభవాలను పంచుకున్నారు. సేమ్ టైంలో వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ రోజు ఎందుకంటే చైల్డ్ ప్రొటెక్షన్ అదే విధంగా ఉమెన్ సేఫ్టీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కూడా పనిచేస్తున్నటువంటి తరుణి నుంచి మమతా కూడా చాలా రోజుల నుంచి నాకు పరిచయము. వరంగల్ జిల్లాలో 2009లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా పరిచయము. సరే వారు ఆ రోజు ఏ పొజిషన్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ మధ్యలో ఒక సందర్భంలో కలిసింది. మేము మిస్ అయినాం ఈ కమిటీలోకి, కానీ ముందుగా కొంచెం చెప్తే కొద్దిగా గైడ్ చేసి ఈ టీంలోకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకునే వాళ్ళం. మీ అనుభవాన్ని కూడా మేము తీసుకోవాలనేటువంటి ఉద్దేశం తీసుకోవాలనే కొద్దిగా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. నేను మా సెక్రటరీ గారికి అనిత గారికి వాళ్ళ యొక్క అనుభవాలన్నింటినీ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ సజెషన్స్ కానీ మరి ఏవైతే ఇచ్చిండ్రో అవన్నీ ఒక పేపర్ మీద వాళ్ళు మాట్లాడిన రికార్డ్స్ అన్ని తీసుకొని ఒక పేపర్ మీద 1 by 1 రాసి దాంట్లో ఒక మనం డాక్యుమెంట్ లాగా తయారు చేసుకొని మన టార్గెట్ ఏంటిది అనేటువంటి అంశాలు, మనం ఎక్కడ డౌన్ లో ఉన్నాం, ఎక్కడ అప్ లో ఉన్నాం, ఇంకా ఏం చేస్తే బాగుంటది అనేటువంటి అంశాన్ని మనం రివ్యూ పాయింట్ గా కూడా తీసుకుంటే బాగుంటది. అదే కాకుండా ఈ రోజు ముఖ్యంగా అడాప్షన్ సంబంధించి కొద్దిగా జటిలంగా ఉన్నటువంటి అంశం ఉంది. దాన్ని కూడా ఇలా మమత కావచ్చు, లేదా చైల్డ్ ప్రొటెక్షన్ లో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరితో మన మహిళా శిశు సంక్షేమ శాఖకు అడ్వైజరీ కమిటీ లాగా వేసుకుంటే వాళ్ళు సరే ఈ బాడీ ఇక్కడ మన టీంలో లేకపోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులుగానో లేదా నామినేటెడ్ పోస్టులో లేకపోవచ్చు, బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని అవి మనం ఇక్కడ పనిచేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇందాక మమత మాట్లాడేటప్పుడు మరి మన సెల్ఫ్ కూడా నేనే చూస్తా ఉన్నా, మహిళా సంఘాలది. మేము కూడా మహిళా రక్షక టీం వేయాలని అనుకున్నాము. మీరు స్నేహ అనేది ఒకటి చెప్పడం జరిగింది. అట్లనే బాలికల రక్షణ కూడా చాలా అవసరము. అంగన్వాడీ సెంటర్ నుంచి మొదలు పెడితే మరి అత్యున్నతమైనటువంటి స్థాయిలో డిగ్రీ వరకు కూడా చదివేటువంటి పిల్లలతో వేయడానికి అవకాశం ఉంటది, లేదా ఇంటర్ చదివేటువంటి వాళ్ళకు అది ఎట్లా అనేది కొంత గైడ్ లైన్స్ రూపొందించి ఇవ్వండి. దాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలికల సంరక్షణ అనేటువంటిది మనం తప్పకుండా బాలిక రక్షక దళం